మంచిర్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్పీ నాయకుడు మధు మీద దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా దగ్గర రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేశారు. ఇది మంచిర్యాలనా, మాఫియా మంచిర్యాలనా అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల నియోజకవర్గంలో అదుపు లేకుండా దాడులు, గుండాయిజము, రౌడీజము ఇది యథేచ్ఛగా జరుగుతున్న సందర్భాలు. చాలా సందర్భాల్లో పోలీసు ఉన్నత అధికారులకు చెప్పడం జరుగుతుంది. అయినా మరి మంచిర్యాల నిన్న రాత్రి 8:30 గంటలకి దగ్గుల మధు మీద మరి ఆయనను పట్టుకపోయారు, ఫ్రెండ్షిప్లో పట్టుకపోయారు, బండిలో పట్టుకపోయారు. బండిలో పట్టుకపోతే బైపాస్ రోడ్లో ఒక ఇంటి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆయన విపరీతంగా కొట్టిన తర్వాత తలకు కుట్టుబడి, కన్ను వాసింది, వీపు నిండా వాతలున్నాయి. ఇదే మధును వినాయక చవితి నాడు రాత్రి 11:30 ఐబీ దగ్గర అక్కడ మహావిందు కాడ ఆనాడు అటాక్ చేశారు. ఆనాడు ఆయన భయపడి కంప్లైంట్ చేయలేదు. ఇది రెండో అటాక్. అంటే ఈ సందర్భంలో మేము చెప్పేదల్లా మరి ఈ రకంగా ఎన్నో నెంబర్ ఆఫ్ ఇక్కడ దాడులు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ అప్పటికప్పుడే చర్యలు తీసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలో ఈరోజు కూడా జరిగినటువంటి సంఘటన నిజంగా కూడా చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన పోలీసు యంత్రాంగం కనీసం స్పందించి మరి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని తక్షణమే చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో మేలు జరుగుతుందని వాళ్ళు సంకలు గుద్దుకుంటే సంబరపడితే ఇంతటితో కాదు. ఎందుకంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి అరాచకమైనటువంటి పాలన ఎవరు కూడా సమర్థించరు. రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా ఇటువంటి విషయాల పట్ల ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయనేది కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దాడులు మానుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కూడా జరిగినటువంటి సంఘటన నిజంగా కూడా చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన పోలీసు యంత్రాంగం కనీసం స్పందించి మరి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని తక్షణమే చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో మేలు జరుగుతుందని వాళ్ళు సంకలు గుద్దుకుంటే సంబరపడితే ఇంతటితో కాదు. ఎందుకంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి అరాచకమైనటువంటి పాలన ఎవరు కూడా సమర్థించరు. రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా ఇటువంటి విషయాల పట్ల ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయనేది కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దాడులు మానుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కూడా జరిగినటువంటి సంఘటన నిజంగా కూడా చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి